వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో రైజింగ్ తెలంగాణ విన్నాం కదా, కానీ ఇప్పుడు రైజింగ్ రేవంత్ రెడ్డి అనే పేరు పైన ఒక బుక్ రాయడం జరిగింది స్పీక్ ఆధ్వర్యంలో. సో ఒక్కసారి స్పీక్ అంటే ఏంటి తెలుసుకుందాం, అండ్ దాంతోపాటు ఈ బుక్ రాయడానికి ప్రేరేపణ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం, అండ్ బుక్లో ఉండే అంశాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మంత్రుడు గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్, ఈ బుక్ రాయడానికి ఇన్స్పైరింగ్ ఏంటి అసలు? ఫస్ట్ ఇన్స్పైరింగ్ ఏం లేదండి. ప్రజానాయకుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పేసి మరి విజన్ 2047 అనేది దీనికి ప్రధానమైనటువంటి ఆయుధంగా మేము భావిస్తూ ఈ పుస్తకాన్ని తీయటం జరిగిందండి. అంటే రైజింగ్ రేవంత్ రెడ్డి అంటే వారు ఉదయిస్తున్న సూర్యునిలాగా వారు తెలంగాణకు ఒక వెలుగును ఇస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాము. అది తెలంగాణ ఏదైతే ధనిక రాష్ట్రాన్ని ఒకప్పుడు కేసీఆర్ చెప్పి అప్పులు చేశాడో అది మళ్ళా నిజంగా వాస్తవంగా ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారి దీర్ఘకాలిక ప్రణాళికలు దోహదపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఈ పుస్తకాన్ని తీయటం జరిగింది. సో ఈ పుస్తకంలో సెంటర్ ఆఫ్ పాయింట్స్ ఏంటి? దీంట్లో ఒకటండి, తెలంగాణ అభివృద్ధి అనేటటువంటిది ఏదో ఒక హైదరాబాద్ అభివృద్ధి అంతే లాభం లేదు. మరి తెలంగాణలో 3 ప్రాంతాలుగా వారు పేర్కొనడం జరిగింది. క్యూర్, రేర్ అండ్ ప్యూర్, రేర్ 3 ప్రాంతాలు. 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా. రేర్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి చాలా వరకు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉపాధి కోసం పట్టణాలు వస్తున్నారు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కానీ గ్రామాల్లో కూడా అభివృద్ధి జరిగితే గ్రామాలు నిండుగా సస్యశ్యామలంగా ఉంటాయి. మరి ఆ పరిస్థితి రావాలంటే మరి ప్రభుత్వం విధానాలు ఉండాలి. ఆ విధానాలకు రూపకల్పనే రేవంత్ రెడ్డి గారి విజన్ 2047 అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఇక్కడ మన హైదరాబాద్ రాజధానిలో ఏవైతే 22 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయో వాటిని కూడా ఈ ప్యూర్ ప్రాంతానికి తరలించినట్లయితే ఇక్కడ కాలుష్యంతో హైదరాబాద్ నగరము చాలా ఇబ్బందులు పాలవుతుంది. చాలామంది రోగాలు పాలవుతున్నారు. నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. అదేవిధంగా పక్కన ఉన్న స్థానిక ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్న దృష్టి పెట్టుకొని ఇది ఒక విశ్వనగరంగా ఉండాలి అంటే, మరో ఢిల్లీ కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరిగా ఈ పాలసీని అమలు పరచాల్సి ఉంటుంది. ఇది పారిశ్రామికవేత్తలు కూడా అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాము. వీరికి ఇక్కడ తరలించిన పరిశ్రమలను ఈ యొక్క ప్యూర్ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇండస్ట్రియల్ పార్కులను డెవలప్ చేసి వాటిని అక్కడ తరలించే అవకాశం కల్పించినట్లయితే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మూసి పునర్జీవం కూడా వారు విదేశాలు పర్యటించి ఒక పకడ్బందీ వ్యూహంతో ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, ఇక్కడ స్లమ్ ఏరియాలు ఉండొద్దనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి కృషి కూడా చాలా అభినందనమైనటువంటిది. అంతేకాకుండా ఈ 2047లో ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాల, ఉద్యోగ అవకాశాలు ప్యూర్ ప్రాంతానికి తరలించినట్లయితే దాదాపు 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం గట్టిగా చెప్పవచ్చు. దానికి అనుగుణంగా మన విజన్ 2047లో దేశ విదేశాల నుంచి కూడా మరి దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలను పిలిపించి మరి వారితో ఎంఓయూలు కుదుర్చుకొని రాష్ట్రాభివృద్ధికి ఒక పునాది వేయటం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో ఈ బుక్ రాయడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు పట్టింది? విద్యాసాగర్ గారు ఈ బుక్ గురించి అహిర్నిశలో కష్టపడి ఆయనతో పాటు ఒక టీం మెంబర్స్ అందరు కలిసి కష్టపడి ఈ బుక్ను ఆయన రేవంత్ రెడ్డి గారి మొత్తం మొదటి నుంచి పుట్టుక కాడి నుంచి ఇప్పటిదాకా ఏ రకంగా డెవలప్ అయ్యారు, ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు కూడా దీంట్లో రాశారు. ఆ బుక్ చదివితే చాలా అద్భుతమైన బుక్ అది. అంత బాగా బుక్ కష్టపడి 6 months కష్టపడి రాసిన బుక్ ఇదండి. అంత కష్టపడి తయారు చేశారు బుక్. సో రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొన్న టాస్క్ సంబంధించి కూడా అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి బుక్లో. అన్ని కష్టాలతో అన్నీ ఉన్నాయి ఆయనకు. బుక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. బుక్ చదివితే బాగుంటుంది. నమస్కారం, నా పేరు ఉన్న వెంకటేశ్వర్లు. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను నేను. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మంత్రివర్గ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం కూడా మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పుస్తకం రాయటానికి మెయిన్ ప్రధాన కారణం మన ప్రొఫెసర్ విద్యాసాగర్ అన్న గారు. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చాలా చక్కగా సాగుతుంది కాబట్టి 2 సంవత్సరాల పాలన సందర్భంగా మనం ఒక పుస్తకం తీసుకొద్దామని చెప్పేసి నాతో సంప్రదించడం చేయడం జరిగింది. సరే అన్నగారు అని చెప్పేసి అన్నకు మాట ఇచ్చాము. అన్నగారు ఆధ్వర్యం మేరకు అన్నగారు నేను కలిసేసి ఇద్దరం చర్చించుకొని కొన్ని అంశాలు మేము కులంగా పరిశీలించుకొని ఈ పుస్తకాన్ని విధి విధానాలు రూపొందించుకొని మేము రాయటం జరిగింది. దీనికి నేను
ఒక 20 రోజులు టైం కేటాయించాను. అన్నగారు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను అదంతా కూడా అన్నగారికి ఇచ్చేస్తే అన్నగారు కూడా చక్కని రూపకల్పన చేసి ఆ అన్నగారు కూడా బాగా దీన్ని మెరుగులు దిద్ది దీనికి రూపంగా తీసుకొచ్చేశారు. మిత్రుడు మన మా మురళి కుమార్ కూడా దీనికి చక్కని రూపకల్పన చేశారు. అలాగే దీనికి అంతా స్పీక్ సంస్థ మొత్తం కూడా అప్పుడు శేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అండగా నిలబడి, మల్లారెడ్డి గారు, మిగతా సభ్యుల పేర్లు కూడా తెలియదు, అందరూ కూడా చాలా చక్కగా మాకు అండదండగా నిలబడి ఈ పుస్తకాన్ని రూపకల్పనకు సహకరించారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చేసుకోవటం మాకు చాలా సంతోషం అనిపించింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా చక్కగా నడుస్తుంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చక్కగా సాగుతుంది. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. మరే 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంకొక పుస్తకం కూడా రాయాలనిపిస్తుంది ఈ స్పందన చూస్తుంటే. దీనికి అంతటి కూడా మన గోపాలం విద్యాసాగర్ అన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది అని. నిజం, వాస్తవం బాగుంది. కానీ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఒక 20% ఆఫ్ క్రైమ్ రేట్ మన తెలంగాణలో పెరిగిందని ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. దానిపైన తెలుసా? నాకు తెలిసిన వరకు, నా అనుభవం వరకు నేనైతే చక్కగా ఉందనుకుంటున్నాము. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు లా అండ్ ఆర్డర్లో మత కలహాలు, గొడవలు జరిగేటివి. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడ అలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు ఏ టాపిక్ పైన వర్క్ చేశారు ఈ book లో? ఈ బుక్ మొత్తం కంటెంట్లో మేము ముగ్గురం పాత్ర పోషించామండి. అందులో ఏంటంటే మాకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించింది రేవంత్ రెడ్డి గారి పోరాట స్ఫూర్తి. ఆయన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు మనం చూసాం జైలుకు వెళ్ళిన సమయంలో. కానీ అక్కడి నుంచి పడి లేచిన కెరటంలాగా ఆయన ముఖ్యమంత్రి దాకా ఎలా వెళ్ళాడు అనేది భావితరాలకి ఒక స్ఫూర్తిగా నిలవాలని ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఆయన విజన్ 2047 అనే దాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. సో ఇదనమాట స్పీక్. ఇప్పుడు నా చేతిలో ఏదైతే బుక్ మనకు కనిపిస్తుందో ఇందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న టాస్క్ సంబంధించి అండ్ దాంతోపాటు ఈ 2 సంవత్సరాల పరిపాలన, పథకాల అమలు తీరు అండ్ దాంతోపాటు ఎన్నికలు, ఆ తర్వాత 2047 సంబంధించిన విజన్, ఇట్లా అన్నీ కలిపి ఒకే బుక్లో తీసుకురావాలనే స్పీక్ సంస్థ చేసిన ప్రయత్నమే ఈ బుక్ అనమాట.